కీర్తనలు 40వ కీర్తన అందరం కలిసి 3వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 40వ కీర్తన అందరం కలిసి 3వ చరణాన్ని దయచేసి అందరూ బిగ్గరగా నాతో పాటు స్పష్టంగా చదువుదాం. తనకు స్తోత్రరూపమగు కృతగీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అందరూ చదవండి. తనకు స్తోత్ర రూపమగు కృతగీతమును మన దేవుడు నా నోట ఉంచెను. నాతో పాటు చదవండి అంటున్నా. నాతో పాటు చదవండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చాలండి. ఈ కీర్తన దావీదు రాసినట్లుగా మనకి పైన మాట తెలుస్తుంది క్లియర్గా. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అనే మాటను బట్టి, ఆలకించిన తర్వాత జరిగిన ఆన్సర్ని బట్టి ఆయనకు దేవుడు సన్నిధిలో ఏం చెల్లిస్తున్నాడు? స్తోత్రం చెల్లిస్తున్నాడు. తనకు స్తోత్ర రూపమగు అది దేవుడు ఎప్పుడు పెడతాడంట? ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పడానికి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడే మనకు కూడా ఏదైనా ఒక సంఘటన, ఏదైనా పరిస్థితులు జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే థ్యాంక్స్ చెప్తాం, లేకపోతే సంతోషంతో చేస్తాం. మన 10th రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది చాలా సంతోషంగా దేవుడు మమ్మల్ని ఇంత మార్క్స్తో పాస్ చేయించాడని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళైనా సరే ఫోన్ చేసి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి చెప్పారు. అంటే ఆ సంతోషముతో ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు సంతోషం. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేద్దామంటే వాళ్ళు ఇంకా చెప్పలేదంటే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అయి ఉంటారు అని అనిపించింది. అందుకని నేను కదిలించాల. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు కదా. ఫెయిల్ అయిన తర్వాత ఎవరైనా ఏంటి బాధపడతారు, డైరెక్ట్గా ఆనందంలో ఉండలేరు. ఎందుకంటే పక్కన వాళ్ళు 10 మంది పాస్ అయ్యి ఒకళ్ళు ఫెయిల్ అయినా బాధే కదా. ఆ బాధలో వాళ్ళకి ఫోన్ చేయలేదు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఫెయిల్ అయినట్లుగా. అంటే ఈ మాట చెప్తున్నది ఎందుకు అంటే, దేవుని స్థలంలో మొరపెట్టిన తర్వాత, దేవుడు చేసిన కార్యం తర్వాత దేవునికి ఏం చెల్లించాలని అర్థమైంది మనకి. స్తోత్రం చెల్లించాలి, ఘనత కలిగించాలి అని మనకు అర్థమైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే 2వ చరణంలో అంటున్నాడు కదా, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అర్థమైందా? పైనేమో ప్రార్థన, తర్వాతేమో రిజల్ట్, తర్వాతేమో దేవునికి కృతజ్ఞత. ఎప్పుడైనా సరే మనకి దేవుడి కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామంటే మనకున్న ఆ ప్రాబ్లంని అక్కడ పెట్టినప్పుడు, దానికి రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. బయట వ్యక్తులు కూడా అంతే. మనకి అవసరత ఉన్నప్పుడు, అవసరతలు వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు దానికి తప్పకుండా రిప్లై ఇచ్చి సహాయం చేసినప్పుడు వాళ్ళకి చెప్పేది మనం ఏంటి? థ్యాంక్స్ అని. అనుమానం లేదు. అంటే దేవుని సమ మొర్ర పెడితే వచ్చేదే స్తోత్రం. మొరపెట్టక ముందు స్తోత్రం చెల్లించడానికి ఏమై ఉండాలంటే, ప్రభు నన్ను ఈరోజు మొరపెట్టకపోయినా ఏం చేశాడు? సజీవుల జాబితాలో ఉంచాడు, అందుకు స్తోత్రం చెప్పించాలి. అందుకనే ఈ క్రొత్త కీర్తన, లేకపోతే దాన్ని ఇంకో పేరు కూడా వాడతారు. చూడండి, 66వ కీర్తనలో 17వ చరణంలో మనకి 66-17 చదవండి. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే ఎప్పుడు మొర్రపెట్టిన తర్వాత రిజల్ట్స్ వచ్చిందని అర్థం అన్నమాట. అప్పుడే నా నోట, అది కొత్త కీర్తన. రెండోది శ్రేష్టమైనది. కొత్త దాంట్లో కూడా శ్రేష్టత. 10th పాస్ అయిన తర్వాత శ్రేష్టమైన చదువు మళ్ళీ ఏంటి? నెక్స్ట్ ఇంటరు, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఉన్నాయి కదా చాలా. బీటెక్ చదవాలంటే ఇంటర్ అయిపోవాలా, ఇంకేమేమి ఉంటాయి 10th తర్వాత? పాలిటెక్నిక్. అంటే శ్రేష్టత ఉంది కదా, కొత్తది ఉంది కదా. అలాగా భౌతికంగా చెప్తున్నాను. ప్రభు సన్నిధిలో కూడా మొర్రపెట్టిన తర్వాత నోట్లో నుంచి శ్రేష్టమైన కీర్తన లేదా క్రొత్త కీర్తన, తనకు స్తోత్ర రూపమైన దాన్ని మనకిస్తాడు. ఈ సంతోషంలో వచ్చేది ఇదంతా కూడా. అందుకనే జైల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏం పాడారంటే అక్కడ చెప్పండి, పౌలు శీలలు ఏం పాడారు? కీర్తనలు పాడారు.
మనకు తెలుసు యాకోబు 5వ అధ్యాయం మనం చదువుకుంటాం కదా, 13, 14, 15 ఆ వచనాలు చూస్తే, వీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? ప్రార్థన. ఎవరికైనా సంతోషం కలిగితే, సంతోషం ఎప్పుడు వచ్చింది? ప్రార్థన చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తే. రిజల్ట్స్ రాకపోయినా స్తోత్రం చెల్లించగలిగిన వాళ్ళు యోబు 1:21 కనబడతాడు. ఏమంటాడు? నేను తల్లి గర్భం నుంచి దిగంబరనై వచ్చాను, దిగంబరనై వెళతాను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామానికి. ఆ క్షణంలో చెప్పాలంటే చాలా కష్టం. ఏ క్షణంలో? పోగొట్టుకున్నప్పుడు. మీ ఇదివరకు చెప్పేవాడిని, అలాంటి సమయంలో చెప్పగలిగే స్థితి కావాలి. అలాంటి సమయంలో మనం కూడా కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటాం. చాలా మొక్కుబడి, ప్రభువా నేను ఇక్కడి నుంచి ఏ పాపం చేయను, ఎంతో పరిశుద్ధంగా ఉంటాను, క్షమించి ప్రభువా ఈ ప్రమాదంలో ఉన్నాను తప్పించి నేర్చుకుంటాం. ఆ కన్నీళ్లను చూసిన దేవుడు ఏం చేస్తాడు? ఆ సమస్యను తప్పిస్తాడు. అలాగే చాలాసార్లు మనం ఏం చేస్తాము? కృతజ్ఞతగా ప్రభువా నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, ఎలా చేస్తే నాకు ఒక సహాయం కావాలి, అది నువ్వు చేస్తే నేను చేస్తాను, నీకు ఇలా చెల్లిస్తానంటారు. ఎప్పుడైతే ఈ విధంగా దేవుడి దగ్గర రాయబారం పెట్టావో, ఎప్పుడైతే ఇది ఏమంటారు దీన్ని అడ్జస్ట్మెంట్ లాగా పెట్టావో ప్రభు దగ్గర, అది పాపం అంటాను. ఎందుకు పాపం అంటే చేస్తే నువ్వు చేస్తాను అంటున్నావు. అసలు అది చేసింది ఎంత ఉంది? నేను సజీవుడు ఉండడమే చాలా పెద్దది. అది చనిపోతే ఎవడు ఏ డాక్టర్ కూడా బతికించలేదు, ఏ డబ్బు కూడా బ్రతికించలేదు. ఇంత గొప్పగా చేసిన వాడికి మళ్ళీ క్వశ్చన్ అన్నమాట, నువ్వు ఇది చేసిన తర్వాత నేను చేస్తాను, నువ్వు ఇలా చేస్తే నేను చేస్తానని. కానీ చేసిన తర్వాత చేస్తానన్న వాళ్ళకి ఫెయిల్యూర్ ఉంటుంది. ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు నాకు చెయ్యి, నువ్వు చెయ్యకపోయి నేను చేస్తాను అని డిసైడ్ అవ్వాలి. అది ఎవరు డిసైడ్ అయ్యారో మీకు తెలుసు బైబిల్లో. ఎవరు? రక్షింపకపోయిన నన్ను ఏమంటాడు? రక్షింపకపోయిన మేము నువ్వు చెప్పిన వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎంటర్ కాము దాంట్లోకి. నువ్వు ఏమేం చేసుకో, రక్షించడం మా దేవుడు ఎలాంటి వాడు? సమర్థుడు, అంతే. ఒకవేళ రక్షింపకపోయినా కూడా నువ్వన్నట్టు వినాం మేము. జరగకపోయినా కూడా మేము నీకు సహాయం, నువ్వు అనుకున్నాం మొక్కుబడి చెల్లిస్తామని చెప్పాలి అని అర్థం. మనం ఏంటంటే అది వచ్చిన తర్వాత అలా అనుకున్నానండి నేను, పాస్టర్ అలా జరిగితే ఇలా చేస్తాం అనుకున్నాను, అలా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా అలాగే ఉంటారు. చెప్పాను కదా ఇదివరకు, అలా అనుకున్న తర్వాత దగ్గరలో ఇంకొక సంఘటన జరగబోతుందనగా నిజానికి ఆ అద్భుతంగా దేవుని కొరకు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఒక గంటలో వాళ్ళకి కార్యం ఒకటి జరగబోతుంది. అక్కడ జరగకపోతే దేవుడు చెప్పిన మొక్కుబడికి ఇష్టం లేనట్టే లెక్క. అయినప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటే, ఆ మాట చెప్పిన మాట అనేది, అవును దేవుడు ఇస్తే చేస్తానంటాం, నా పాపం అవుద్ది, దేవుడు ఇస్తాడు విశ్వాసంతో నేను చేస్తున్నాను అని గంట ముందు కంగారు పడి, మీకు అర్థమవుతుంది కదా, దేవునికి కృతజ్ఞత లేక మొక్కుబడి తీసుకుని రావడం జరిగింది. తీసుకొచ్చిన గంటకి అద్భుతమైన కార్యం చేశాడంతే. ఒకవేళ చేయకపోతే అనవసరంగా ఇచ్చానే అనుకున్న మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళు జరగదు. ముందే ప్రిపేర్ అయిపోతారు, జరగకపోతే అనవసరంగా ఇచ్చేస్తే అమ్మో ఎంత డబ్బు అని అనుకుంటారే. అలాంటి వాళ్ళకి ముందే నువ్వు ఫిక్స్ అయ్యావు ఏమని? జరగదేమో అని. తీరుతుంది. ఒకవేళ జరగకపోయినా శద్రకు, మెషకి, అబేద్నెగో అనే వాళ్ళగా మా ప్రభు మేము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టము అనే డెడికేషన్ వస్తే అప్పుడే నీ నోట్లో నుంచి క్రొత్త కీర్తన, శ్రేష్టమైన కీర్తన నువ్వు ఏం చేయగలవు? పాడగలవు. పాటల్లో పాడక్కర్లేదు. కొంతమందికి పాట రాగం తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు పాడుతున్నట్టే ఉంటుంది. వాళ్ళ దృష్టిలో పాడుకుంటున్నాం అనుకుంటారు, పక్కన వాళ్ళకి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మీరు కొంచెం పాటలు పాడుతున్నప్పుడు చూడండి, పక్కన వాళ్ళు ఏమో యెహోవా నా బలం ఉందనుకో, యెహోవా నా బలమా యథార్థమైనది నీ అంటారు. వాళ్ళ మనసులో మాత్రం పాడుతున్నారు, పక్కన వాళ్ళకి మాత్రం పాటలు కదా మాటలు. చూడ ఆ పాట పడడం చదివించుకుంటుంది ఇవిడ అని పక్కన చెప్పుకుంటుంది మళ్ళా. కానీ మనసులో మాత్రం నువ్వేం చేయంటే శ్రేష్టమైన కీర్తన, క్రొత్త కీర్తన హృదయపూర్వకంగానే పాడుతున్నావు. అర్థమైందా? దేవుడు చూసేది బై రూపాన్ని కాదు కదా, హృదయాన్ని చూస్తున్నాడు కదా. ఇప్పుడు చాలాసార్లు ఏదో లోకానుసారంగా సింగింగ్ కాంపిటీషన్స్ అవి పెడుతుంటారు. నేను స్కూల్లో అయితే సింగింగ్ కాంపిటీషన్లో సెకండ్ వచ్చాను. మంచి సింగర్ ఒక అమ్మాయి ఉండేది, మ్యాష్కర్ అమ్మాయి. ఆ అమ్మాయి పాడిన తర్వాత నేను అప్పుడు సినిమా పాటలు పాడేవాళ్ళే. పెద్ద సింగర్ ఏం కాదు, కాకపోతే వాళ్ళందరి మీద బెటరే. ఎవరి మీద? అక్కడ పాడేవాళ్ళ మీద. సెకండ్ వచ్చాను. సెకండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఆ అమ్మాయి మాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి వచ్చి ఆ పాట నాకు రాసేవాడు. ఎందుకంటే మనకేం తెలుగులో పడితే అర్థమైపోద్ది అని హిందీలో పాడారనమాట. ఆ రోజుల్లో హిందీ అంటే అదేదో పెద్ద సాంగ్ లాగా ఆనందపడిపోయారు. కానీ అది దరిద్రం సాంగే, వాయిస్ బాగుండదు. కానీ ఆ పాట అందరికీ ఏం చేసిందంటే డిఫరెంట్గా ఉంది, హైలైట్ అయిపోయింది.
కానీ మనసులో మాత్రం అది ఏమాత్రం ఉపయోగం, భౌతికంగా బాగుంటుంది అంతే. కానీ నేనంటున్నాను, ఇప్పుడు చాలా బాగా పడుతున్నారు అనుకుంటే, ఇప్పుడు చాలామంది సేవకులు ఎవరో పెట్టారంటే కాంపిటీషన్స్ పెట్టినప్పుడు వాళ్ళు రాగయుక్తంగా పాడుతుంటే అబ్బా భలే పాడుతున్నారు వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నారు. ఎవరు? క్రైస్తవులు. నేను అనేది ప్రభు ఆ బయట రూపము కలిగిన అందమైన ఆ రాగాన్ని చూసి ప్రేమించి తన ఘనపరుస్తాడా? లోపల భాగములో వాళ్ళకి గొంతు సరిగ్గా ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా చాలామంది గొంతులు బాగుండవు. నేను పాడమని సిగ్గంటూ ఉంటారు చాలామంది. అయితే నీవు అనుకున్న ఆ విధానములో అంతరంగమును చూసుకొని నేను ఎలా ఉందో అలా పాడతాను అని చెప్పి ధీమాగా పాడేస్తుంటారు. కొంతమంది హైపిచ్లో పడతారు, కొంతమంది నేనేమి వాళ్ళ గురించి అస్సలు నెగిటివ్గా అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మనసుతో ఉన్నదులని పడుతున్నారు. అది ప్రభు కోరుతున్నాడు. అది ఎప్పుడు వస్తుందంట? మొరపెట్టిన తర్వాత ఎప్పుడు? రిజల్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్పండి? రిజల్ట్ వచ్చిన వెంటనే అప్పుడే నేను శ్రేష్టమైన కీర్తన నా నోట ఉంచాడని చెప్పి చదువుకున్నాం కదా. అందుకని 66:18 ఏమంటాడు? అప్పుడు చూడండి, నా హృదయంలో అది ఒప్పుకుంటున్నాడు అన్నమాట. పాపం లక్ష్యం చేస్తే ప్రభు నా మనవి వినడు కాబట్టి నేను మొరపెట్టానని చెప్పేసి పైన లైన్లో చెప్పాడు. శ్రేష్టమైన కీర్తనిస్తా అంటున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో 14వ చరణం ప్రకారంగా మొక్కుబడులు, నేను మొక్కుబడుల్లో ఏం చేస్తాను? చెల్లిస్తాను. ఏ మొక్కుబడి చెప్పాను కదా, స్పిరిచువల్ మొక్కుబడి, బాడీకి సంబంధించిన మొక్కుబడి. 2 మొక్కుబడి ఎప్పుడు చేసుకోవాలంటే జరిగిన తర్వాత చేస్తానంటారు. కొంతమంది చూడండి, ఎవరైనా పెళ్ళిళ్ళు కాలేదనుకో, పెళ్ళిన తర్వాత, లేకపోతే ఇల్లు కట్టిన తర్వాత, లేకపోతే అంటారు పిల్లలు పుట్టిన తర్వాత. అసలు నువ్వు ఎప్పుడైతే తర్వాత అన్నావో దేవుడికి నీకు సంబంధాలు లేవని అర్థం. మొక్కుబడి అనేది ముందుగా చేసుకోవాలి. ఏదైనా ఒక కార్యం జరిగిన తర్వాత చేస్తానని మాట ఇస్తుంటారు. సపోజ్ ఏదైనా కారు ఉంది, నేను అమ్మేస్తాను అనుకో, అమ్మిన తర్వాత నాకు నష్టమే, కానీ దానిలో అమ్మినట్టు ఏం చేయాలి? ఇవ్వాలి. అది మనం అనుకుంటాం. కానీ నిజంగా అమ్మాలనుకున్నప్పుడు దానికి నేను ఎంతైనా కానుకోవాలనుకుంటే ముందే ప్రిపేర్ ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అది కారు అయినా, లేకపోతే మేళ్ళ మిద్దులైనా, పొలాలైనా, లేకపోతే మన జీవితంలో విలువైంది అంతరంగ జీవితమైనా ప్రభువుకి చెల్లించాలి. అప్పుడే మన నోటి నుంచి ఏమొస్తుంది చెప్పండి? క్రొత్తది, శ్రేష్టమైనది ఆ కీర్తన రావడం జరుగుతుంది. అందుకనే 5:17 కొరింథీ 2వ పత్రికలో పాతవి గతించను. ఏ పాతవి? ఇప్పుడు వరకు పాత పాట మన నోట్లో ఉంది. ఇప్పుడు వరకు పాపం అనేది మొర్రపెట్టలేదు కాబట్టి అక్కడ ఇంకా ఉండిపోయింది. మొర్ర పెడితే ఆ పాపం పోయి నాశనకరమైన గుంట్లో నుంచి లేపుతాడు, జగడగల దొంగల నుంచి లేపుతాడు, నా పాదంలో అడుగులు ఏం చేస్తాడు? బండ మీద నిలిపి స్థిరపరుస్తాడు. ఇది జరిగిన తర్వాత మనం ఇంకా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడే మన నోట స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన నా నోట ప్రభు ఏం చేస్తాడు? ఉంచుతాడు. నా నోట్లో ఉండవలసిన స్తోత్ర రూపము క్రొత్త కీర్తన. మరి ఏముంటుంది నీ నోట్లో? చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం. చూడండి, కీర్తనలోనే 50వ కీర్తన 19వ చరణం చూద్దాం. కీడు చేయవలనని, అది ఏం పెట్టుకున్నారు నోట్లో చాలామంది? కీడు. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, నన్ను క్షమించండి. ఆడవాళ్ళకి చాలా కల్మషం ఉండదు. లేడీస్కి మళ్ళీ మొగళ్ళతో కాదు, లేడీస్కి ఒక పక్కన వాళ్ళకి కొంచెం గనక పొగడతా మీరు పొగిడి చూడండి, ఆ పక్కన పర్సన్కి ముఖం కవళకి ఫోటో తీసి చూడండి. అందరికని చెప్పను, అందరికని కూడా అంటే అది పాపం అవుద్ది. నేను గమనిస్తుంటాను చాలామందిని. కుళ్ళు, అది తప్పు. దాన్నే బైబిల్లో మత్సరం అంటే ఏంటి? చెడ్డ కళ్ళు. ఎందుకు అలా కల్మషం వస్తుందో ఇప్పటికీ అర్థం కాదు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ సహోదరి, తనకేదో చిన్న జాబ్ వచ్చింది. చక్కగా చేసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితులు బాగాలేక డెలివరీ అవుతున్నారని చెప్పేసి ఆ సెలవు పెట్టేసి కుదరక, లేకపోతే ఏదో మొత్తానికి ఆ జాబ్ నుంచి పక్కకి విరమించుకోవడం జరిగింది. లేకపోతే వాళ్ళు తీసేయడం ఏదో జరిగిపోయింది, మొత్తం ప్రాబ్లం అయ్యి కుదరక. అంతలోకి మరొక పర్సన్ పాప అపాయింట్మెంట్ చేశారు. అందులో చేసిన వెంటనే 2 రోజులకే పేరు వచ్చేసింది. పేరు రాగానే అంతకుముందు ఉన్న ఆఫీస్లో ఉన్న తన సామాన్ అంతటిని ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నాకు ఇద్దరు సత్తారన్నారు. ఇంతకి ఇద్దరు వేరు ఇద్దరు బాగా క్లోజే. ఏం జరుగుతుంది ఇక్కడ? కల్మషం, కుళ్ళు, కుట్ర. మీరు గమనించండి, అక్కడ ఏం రాసిన నోట్లో ఏముందంట? కీడు. తర్వాత నీ నాలుక కపటము కల్పించుతున్నది. ప్రభు ఏం కోరుతున్నాడు? కొత్త కీర్తన కోరుతున్నాడు, శ్రేష్ఠ కీర్తన కోరుతున్నాడు, అందులో కూడా స్తోత్ర రూపముగా కీర్తన కోరుతున్నాడు. కానీ నీ నోట్లో ఏమున్నదంట?
కీడు కపటం. అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా నేను పాడినా, ఇప్పుడు సపోజు ఇంత కీడు పెట్టుకుని ఒకవేళ పరిశుద్ధ అని పాట పాడతాను అనుకోండి, బయటికి వినటానికి బాగానే ఉంటుంది, కానీ నా అంతరంగంలో ఉన్న కీడును బట్టి దేవుడు నా నోట్ల నుంచి వచ్చే పాటను అది యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. అక్కడికి వెళ్ళదు అది. మరి నీ నోట్లో ఏముందో ఒకసారి గమనించుకో. నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్కే నువ్వు సరైన సమాధానం లేకుండా ఉంటే, నీతో పాటు ఉన్న నీ సహోదరికో తండ్రికో తల్లికో అత్తకో కోడలకో సమాధానం లేకుండా ఉంటే, నీవు ఏ రీతిగా స్తోత్ర రూపంగా కొత్త కీర్తన పాట పాడగలవు, ఏ రీతిగా నూతనమైన కీర్తన పాడగలవు. కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశంతోనే చూస్తారు తప్ప దైవికమైన ఉద్దేశంతో నమ్మకంగా నిలబడలేరు. చాలా బాధ అవుతుంటుంది. మనకు తెలుసు కదా, ఈ నోట్లో ఇంకేముందో చూడవా? రోమపత్రిక 3వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. వారి గొంతుక ఏంటంట? తెరిచిన సమాధి. మరి తెలుసు మనకి, తెరిచిన సమాధి. కొంతమంది గొంతు తెరిస్తే ఎలా, దేంతో పోల్చేశాడు? సమాధి 6-3 సైజు ఉంటుంది. చెప్పండి ఎంత ఉంటుంది? 6 పొడవు 3 వెడల్పు. మీరు గమనించండి, ఆ సమాధి తీసేవాడు తవ్వేవాడు చెప్పేస్తాడు. వారు గొంతుకల్లో ఏముందంటే ఒక సమాధి 6-3 సైజు ఉంది. తెరిస్తే ఇంకొంచెం పెద్దది అవ్వచ్చు, ఎందుకంటే 6-3 సైజు కలిగిన పెట్టి ఉంటుంది. దానికన్నా కొంచెం పెంచుతాడేమో, లేకపోతే సైజు 6-3 సమాధి తీసి దాంట్లో కన్నా కొంచెం తక్కువ ఉన్న పెట్టిన పెడతాడు. మొత్తానికి మాత్రం సమాధి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుద్ది. అంటే చాలామంది నోట్లో ఏముందంటే సమాధి ఉంది. బాగా గమనించాలి ఈ మాట. నోట్లో సమాధి అంటే అర్థం ఏంటి తెలుసా? నోట్లో మనుషులు చంపేసే మనసు ఉంది అని అర్థం. సమాధి అంటే చనిపోయిన వాళ్ళే కదా ఉండేది, బతికిన వాళ్ళు ఉంటారా? చెప్పండి. చనిపోయిన ఉంటారు. చనిపోయినంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని చంపేస్తున్నాం, నోటితో చంపేస్తున్నాం. చంపేసి ఊరుకుంటున్నామా? తెరుస్తున్నాం మళ్ళీ సమాధిని. నీకు అర్థం అవ్వాలి ఈ భాష. అంటే నీ నోట్లో ఇంత కల్మషం పెట్టుకొని, నీ నోట్లో కీడు కపటం పెట్టుకొని, నీ నోట్లో తెరచిన సమాధి అంటే చనిపోయే పర్సన్ లాగా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడి, చనిపోయే వరకు కొంతమంది ప్రేమ చూపించలేని వాళ్ళు ఉంటారే, అలాంటి పరిస్థితులు కూడా కనపడుతుంటాయి మనకి. సమాధి గురించి ఒక మాట చదివిస్తాను మీకు అర్థం అవ్వాలని. చూడండి, సమాధి గురించి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదవండి. అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను, ఎవరితో మాట్లాడుతున్నమాట? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళ పేరే వేషధారులు. వేషధారులు అనే వాళ్ళు దేనికి పోల్చారంట? సమాధి కాదు, తెరిచిన సమాధి కాదు, సున్నం కొట్టిన సమాధి. ఇప్పుడు బాగా విందాం. సున్నము కొట్టిన సమాధి అంటే అర్థం ఏంటంటే, సున్నం బయటికి ఎలా ఉంటుంది? కొట్టిన సమాధి అంటే ఇప్పుడంటే సున్నం అనే పేరు అప్పుడు రాయడానికి మొజాయిక్ ఫ్లోర్స్ అన్ని టైల్స్ అని పెట్టడానికి లేదు అక్కడ. ఆ రోజులు ఉండుండవు కదా. సున్నం అంటేనే చాలా హై కాస్ట్లో ఖర్చు పెట్టి ఉన్న పద్ధతులు అయి ఉండొచ్చు సమాధులకి. అంటే చాలా సార్లు మనం వెళుతున్నప్పుడు చాలా ఖరీదైనవి పాలరాళ్ళతో ఏం చేస్తారు? సమాధుల్ని కడతారు. బయటికి ఎలా ఉంటుంది? ఇంద్రభవన్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సమాధులు బాగుంటాయి, అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి బాగుంటుంది, పార్క్లా బాగుంటాయి. అంత గొప్పగా కట్టించిన వాళ్ళని చూసి అబ్బా ఎవర్రా బాబులే కట్టించారంటారు. అలా అనుకున్న ఆ సమాధిని ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి, ఎవరైనా ఒకవేళ చనిపోయిన వాళ్ళ మీద అనుమానం వచ్చి మా ఆవిడని చంపేశాడు పలానాడు అని చెప్పేసి ఎవరైనా కేసు పెడితే ఒక 10 నెలల తర్వాత అనుకుందాం, లేకపోతే 5 నెలల తర్వాత అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? రీపోస్ట్ మార్టం కోసం చచ్చినట్టు అది తవ్వాలి. తవ్విన తర్వాత అందులో ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ పర్సన్ అంత గొప్పగా ఉన్న సమాధి కూడా తవ్విన తర్వాత ఎలా ఉంటుంది? అదే ఎలా ఉంటుంది? బాగుంటుందా? చక్కగా ఉంటుందా? అక్కడికి ఎవ్వడు నిలబడలేడు. భయంకరమైన కుళ్ళు వాసన, కల్మషంతో ఉన్న ఆ స్థితిని పోలుస్తున్నాను అన్నమాట. అది చాలా ఘోరంగా ఉంటుంది. అంటే చాలామంది గొంతుక దేంతో పోలుస్తుంటే సున్నము కొట్టిందేమో బయటకు కనిపిస్తున్నట్టుగా అందంగా ఉంటున్నారు, కానీ వాళ్ళు దేంతో పోలుస్తూ తెరిచిన సమాధితో. తెరిచిన సమాధి అంటే బయటికి కనిపించడం బాగానే ఉంటున్నావు, కానీ లోపల మాత్రం ఎలా ఉన్నాయి? ఎముకలతో. తర్వాత ఏం రాశాడు? వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే
మీరు వెలుపల మనుషులకు అక్కడ సున్నం కొట్టాడు కనపడి లోపల వేషధారణతోనూ అదనమాట. నీ గొంతుకిది, నీ నోరుది, నీ నాలుకిది. ఇలాంటి నోరు నాలుగు గొంతుకులో ఉన్న దానిని పక్కన పెట్టకుండా అలాగే ఉండి ఏం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం అని చెప్తున్నావు. దేవుని స్తోత్రం అని చెబితే ఆ స్తోత్రం దేవునికి వెళుతుందా అంటే వెళ్ళదు. ఆ స్తోత్రం ఎవరికి వెళుతుంది? సాతానుకి వెళుతుంది. పేరుకు మాత్రం క్రీస్తు అని పేరు వాడతాం, కానీ పేరుకు వాడినంత మాత్రం వెళ్ళదు. లోపల ఎముకలు ఉన్నాయి. అంటే ఎముకలు అంటే మొత్తం దాంట్లో ఉన్నవన్నీ ఏమైపోయినాయి చెప్పండి? జీవాన్ని కోల్పోయినాయి. ఎముకలు ఉన్నాయి అంతే. ఎముకలు అంటే ఎక్కడ పడితే అక్కడ అలా అలా చల్ల చెదిరిపోయినాయి. కొన్ని కుక్కలు పీకేసి ఉంటాయి, కొన్ని అవి అలా చల్ల చెదిరిపోయినాయి. అలాంటి ఎముకలు దుర్వాసనతో ఉన్నాయి. అంటే నీ జీవితం ఎలా ఉంది తెలుసా? బయటికి మాత్రం బాగానే ఉన్నా, కానీ లోపల జీవితం ఎలా ఉంది? దుర్వాసనతో ఉన్నావు, అక్రమంతో ఉన్నావు, వేషధారణతో ఉన్నావు. అందుకే ఈ మాటలు వాడాడు. నువ్వు అక్రమ వేషధారణతో ఉన్న ఈ జీవితం బట్టి దేవుని సన్నిధికి స్తోత్రము సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు, చేయలేవు. కొత్త కీర్తన పాడలేవు. నూతన కీర్తన, శ్రేష్టమైన కీర్తన మన నోట్ల నుంచి రాదు. ఎప్పుడు వస్తుంది నూతనమైన కీర్తన లేకపోతే శ్రేష్టమైన కీర్తన అంటే? ఏం చెప్పచ్చు మనము? దేవునికి మొరపెట్టినప్పుడు, మొరపెట్టిన దానికి ఆయన తిరిగి సమాధానం ఇచ్చినప్పుడు, అప్పుడే నువ్వు దేవుని స్తోత్రం చెప్తున్నావా అంటే నేనంటాను 66:17 చదువుకున్నాం కదా, అక్కడ ఏం రాస్తాడు? మనం ఇందాక చదివినప్పుడు ఆయనకు మొరపెట్టి తిని అప్పుడే ఏం పెట్టాడు? అది అప్పుడే అంటే అర్థం ఏంటి? ఇంకా రిజల్ట్ రాకముందే. మర్చిపోద్ది మాట. అంటే మనం ఏంటంటే రిజల్ట్ వస్తేనే దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తామని చెప్తామే. రిజల్ట్ మొరపెట్టిన వెంటనే స్టార్ట్ చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే నీకు రిజల్ట్ ఎల్లుండి వస్తుంది, కానీ ఇప్పుడే ప్రభావ నీకు వందనాలు, నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావని నోటితోనూ క్రియలతోనూ దేవునికి చెల్లించే విషయంలో కూడా చెప్పమని అర్థం అన్నమాట. ఇలా చెప్పగలుగుతుంటే తప్పకుండా స్తోత్రం దేవుని దగ్గరికి వెళుతుంది, కృతజ్ఞత దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుడు ఆశీర్వదించిన వాడు తప్పకుండా నీకు రిజల్ట్ ఇచ్చి తీరుతాడు. మనమేమో కరెక్ట్గా లేకుండా దేవుడు రిజల్ట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు? అందుకే మాట వాడుతున్నాడు అనమాట. అదే మనం ఇప్పుడు చెప్తాం, బయట రూపం బాగుంటుంది, లోపల రూపం ఎలా ఉంది? బాగా ఎముకలతోనూ సమస్త కల్మషంతో ఉన్నది. ఇది వారు గొంతుక తెరచిన సమాధి. వారి నోట్లో ఎంత ఉంది చెప్పండి? పెద్ద 6-3 సైజు అంత మనిషిని చంపేయటం, అందులో కల్మషమైంది పెట్టుకొని మనసులో మాత్రం ఇలా పెట్టుకొని బయటకు మాత్రం చాలా చక్కగా ఘనత కలిగించుకునే విధంగా ఉండటం జరుగుతుంది. అందుకని మార్కు 7:21 అంటాడు కదా. ఒక లిస్ట్ చెప్తాను, ఇప్పుడు చదవండి అన్నమాట. మార్కు 7:21 మీకు తెలిసిందే, లిస్ట్ చెప్తాను చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదృష్టియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి, చూడండి ఎంత క్లియర్గా ఉందో. లోపల నుండి, ఏ లోపల? సమాధి లోపల. బయట ఎలా ఉన్నాము అంట? సున్నము కొట్టిన వాళ్ళ వలె ఉన్నాం. సున్నం అంటే చాలా అందంగా వెలుపల అలంకారం బాగుంది. అందులో వెలుపలైతే నువ్వు బాగా కనపడుతున్నావు, నేను బాగా కనపడుతున్నాను, మంచివాడు మంచిది అనిపించుకుంటున్నాము. కానీ లోపల మాత్రము అక్కడ ఇంచుమించుగా ఎప్పుడు చెప్తాను 13 రకాల పాపాలు కలిగింది కనపడతాము. 13 రకాల ఎముకలు లేకపోతే సమస్త కల్మషం ఉన్న వాటితో పోల్చేశాడు. ఇది మన గొంతుక. ఇప్పుడు దేవుని స్తోత్రం వెళతా చెప్పండి మీరు. మరి ఏమైనా స్తోత్రం చెల్లిస్తాం? చాలామంది ఈజీగా సంబంధం లేకుండా స్టార్టింగ్ నుంచి స్తోత్రం పాటలు పాడతాం, స్తోత్రం అని చెప్పేసి చాలా చేస్తూ ఉంటారు. నేనైనా అలా చేయకూడదు, నువ్వైనా అలా చేయకూడదు. చేసే విధానం చెప్తున్నాడు. స్తోత్రం ఎందుకు చెప్పాడు తెలుసు కదా మీకు. 6:18 రోమపత్రిక 6:18 చూడండి సార్. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే, అది పాపము నుండి అనే మాట వాడాడు. పాపం అంటే తెరిచిన సమాధి నుండి, లోపల ఉన్న ఎముకల నుండి, లోపల ఉన్న సమస్త కల్మషం నుండి, 6-3 సైజు నుండి విమోచించబడి నీతికి దాసులు. ఎందుకు దేవుని స్తోత్రం? అంతేకాదు అది అలాగే ఉంచేసుకొని కల్మషం పెట్టుకొని అది కొట్టలా పెట్టుకొని నీతో, నీ ఫ్రెండ్స్తో, లేకపోతే నీ ఇంట్లోతో సమాధానం లేకుండా నువ్వు ఏ విధంగా దేవుని స్తోత్రం చెప్పగలవు? ఏ విధంగా బలలోకి డేర్ చేసి టచ్ చేయగలవు? చాలామంది వాక్యం వినరు. ఇప్పుడు సెకండ్ మెసేజ్కి వస్తారు, బల తీసుకుంటారు. పాపం అది.
వర్షిప్ లేకుండా బల తీసుకోకూడదు, ఆరాధన లేకుండా బల తీసుకోకూడదు. తెలుసా మీకు? ఆరాధన చేయకుండా తీసుకున్న మధ్య వచ్చి తీసుకుంటారే, అది పొరపాటు. వాక్యం ఒప్పుకోదు. మన ఫస్ట్ నుంచి వాక్యం పాటలో ప్రార్థనలో గడిపినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చి ప్రతి సన్నివేశాన్ని మనం టచ్ చేస్తూ వెళ్తుంది. ఇష్టం వచ్చినట్టు కంగారు పడే ఏది పడితే అది ఎలా పడితే అలాగా మనం అసలు వాడకూడదు. తెలుసా? మన సహోదరులు ఒక ఆయన ఉన్నారు, మీకు తెలుసు. ఆయన వేరే చోట బల్లిస్తున్నాడు, మంచివాడు, మీకు తెలుసు, బాగా క్లోజ్ అయ్యి చెప్పను. ఇస్తా ఉంటే మధ్యలో చంటి బిడ్డలు ఉంటారు కదా, ఇలా బొగ్గగిల్లు అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ వీక్ని తీసి పడేస్తారు. నాకు చెప్పి బాధపడ్డా, ఏడ్చాడు. అదేంటంటే అంతే, బొగ్గగిల్లినందుకు చిన్న బిడ్డకి. మనం ఏంటంటే కామన్గా అలా చేస్తాం. నేనేమన్నా మిమ్మల్ని కానీ అది భయం వేసిందని చెప్పిన తర్వాత అది తప్ప అంటే నాకు నిజంగా అప్పటి వరకు ఆయన చెప్పేవారు అంత కఠినంగా. ఆ పాస్టర్ గారు పీస్ఫుల్గా పర్ఫెక్ట్నెస్ తీసుకుని నువ్వు బల్లెవ్వాలయ్యా, మధ్యలో ఏంటి పిల్లలతో ఆటలేంటి, నువ్వు పిల్లలతో ఆడుతూ నువ్వు బల్లిచ్చావు. ఈరోజు నీకు ఏమన్నా బల్ల ఇవ్వలేదు, ఇప్పటికీ లేదు. ఇంచుమించుగా 8 నెలలు 9 నెలలు అయింది. బాగా తెలుసు మీకు. ఆయన అంత జాగ్రత్తతో మనం స్తుతిస్తూ బలదిలోకి వెళ్ళాలి. అర్థమైందా? అంటే అది లేకుండా ఎలా పడితే అలా తీసుకోకూడదని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కీడు, నోట్లో ఏముంది? కీడు ఉంది. రెండో పాయింట్ ఏంటి? ఇక్కడ గొంతుకు తెరచిన సంబంధం. మూడో పాయింట్ చూద్దాం. ఇది రోమపత్రిక 3:13 చదివాం కదా, 3:13లో కంటిన్యూ చేయండి. అది తమ నాలుగుతో మోసం గురించి మీకు ఇప్పుడు చెప్పాను. అయినా ఒక్క 2 మాటలు మీకు తెలిసి చదవండి. 12:2 కీర్తన. అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడుదురు, మోసకరమైన మనసు గల వారై హెచ్చకున్న పెదవులతో పలుకుతారు. తర్వాత 52:2 వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక ఏమేం చేస్తుందంట? మోసం చేసేవాడి నాలుక వాడిగల మంగళ కత్తిలాగా షార్ప్గా మోసం చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. కొంతమంది మోసం అంతే ఈజీ, ఎంత తప్పు చేస్తున్నామో కూడా భయం ఉండదు, వాళ్ళు మోసం చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. వాడిగల మంగళ కత్తి ఎంత షార్ప్గా తెగిపోతుందో అలా వాళ్ళ మాటలు అంత అబద్ధాలుగా ఈజీగా అయిపోతాయి. మోసం గురించి ఇంకా చెప్తాడు. 101 కీర్తన అనుకుంటా, 101 కీర్తన చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. 7 మోసం చేయవాడు, అది దేవుని యొక్క రాజ్యానికి మోసం చేసేవాడు ఏం కాదంట, నివసింపరాదు, అబద్ధములాడు నా కన్నులుగా చాలు. అర్థమైందా? ఇది మూడో పాయింట్. నీ గొంతులో ఉండవలసిన స్తోత్రంలో కూడా కొత్త కీర్తన ఉండాలి, లేదా శ్రేష్టమైన కీర్తన ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మొరపెట్టినప్పుడు. మొరపెడితే ఏం జరిగితే రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ రాకపోయినా కూడా శ్రేష్టమైన కీర్తన మన నోట్లో చేయొచ్చు, వస్తుంది. ఎప్పుడు అంటే కంపల్సరీ దేవుడు నాకు చెప్పండి చేస్తాడు అనే విశ్వాసంతో ఉంటే నీకు కొత్త కీర్తన పాడగలవు. నీ విశ్వాసంతోనే ఉండాలి. ఎందుకంటే యాకోబు పత్రికలో ఉంటాడు, 1వ అధ్యాయంలో అంటాడు కదా, 1వ అధ్యాయమేనా 4వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయము 6వ వచనం. అయితే చదువు. అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగములు పోలివాడు. అంటే సందేహముతో అడగకూడదు, నువ్వు విశ్వాసంతో అడిగి చూడు, అది వస్తుందని విశ్వాసంతో ఉండిపోయి ఇప్పుడే నువ్వు నోట్ల నుంచి ఏం పెట్టచ్చు, దేవునికి స్తోత్రమయ్యా అని చెప్పొచ్చు, శ్రేష్టంగా చెప్పొచ్చు, క్రొత్తగా చెప్పొచ్చు, ఘనంగా చెప్పొచ్చు, ఘనంగా చేయొచ్చు దేవునికి ముందుగానే. మరి ఎప్పుడో చేస్తామని వద్దు, ఇప్పుడు చేసి చూడాలి. అది ప్రభు చెప్తున్న విలువైన మాట. ఫస్ట్ పాయింట్ నోట్లో కీడుంది. రెండో పాయింట్ చెప్పండి, సమాధి ఉంది, తెరచిన సమాధి ఉంది. మూడో పాయింట్ ఏంటి చెప్పండి, మోసం ఉంది. 4వది చదువుతాం, అదే రోమపత్రికలో 4వది ఏముందో చూద్దాం. చూడండి. తర్వాత వారి పెదవుల కింద ఏ విషయం ఉందంట? సర్ప విషము. సర్పం అంటే మనకు తెలుసు, పాము. అది కాటేస్తే ఎంత భయంకరమైన భయమో తెలుసు మనకి. అది కాటేస్తే బతుకుతామనే గ్యారంటీ. ఏదన్నా ఒకవేళ బతికి ఏమంటారు దాన్ని, అదృష్టం ఉండి బతికేది బతకాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పి ఒక సామెత ఉంది కదా. అంటే పాము పిల్ల కనపడిందంటే ఇంకా భయపడతాను. ఎందుకంటే ఒక పిల్ల ఉందంటే ఒక 10 పిల్లలు ఎక్కడ దాక్కునే భయం.
నేను మనగా ఒక నెల 2 నెలల క్రితం ఒక వార్త చూసా. పెందుర్తి ఉంది కదా, వైజాగ్లో పెందుర్తి అనే ప్లేస్లో చాలా మంచి ఇల్లు, నీట్గా ఉంది. వాళ్ళ ఏసీలో నుంచి ప్రభు ఆన్ చేయగలనే పిల్లలు పడతా ఉన్నాయి. నాకు దడ పడతా ఉంది అది చదువుతుంటే. పిల్లలు పడుతున్న వీడియో కూడా ఉంది. ఎన్ని పిల్లలు, ఒక కనీసం చాలా పిల్లలు భయపడిపోయి వాళ్ళు అంటే క్లోజ్ చేసి ఆ స్నేక్ పట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు నీట్గా చాలా పాములు పట్టుకున్నారండి దాంట్లోంచి. అది అక్కడి నుంచి ఎలా వచ్చినాయో అసలు అర్థం కదా. అంటే వేడి తట్టుకోలేక ఏసీలో దూరినాయండి. నాకు అదే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏసీ వేసినప్పుడు లేకపోతే ఇది చేసినప్పుడు ఏసున్న నుంచి ఎటు వస్తాయి ఏంటో భయము, ఏమో చెప్పలేము. జోక్గా జరిగింది ఇది. అంటే పాములు మరి ఆ ప్లేస్కి ఎలా ఎక్కినాయో, ఎక్కడి నుంచి ఎక్కినా అర్థమే కావట్లేదు ఇప్పుడు కూడా. పెందుర్తి అంటే సింహాచలం రూటేనా? ఆ రూట్లోనే నిజంగా భలే షాక్కి గురై అనమాట. మొన్న రీసెంట్గా ఎవరికి చూపించాను మీకు, దాహంకి తట్టుకోలేక మనం ఒక ఆవిడ పాపం ఓపెన్ చేసిందండి ఫ్రిడ్జ్ పైన, చక్కగా కాటే పడగిప్పి కనపడుతుంది. ఫోటో తీశారు ఫ్రిడ్జ్లో. సేవ్ చేశాను అనుకున్న వీడియో ఎప్పుడో చూద్దాం. ఫ్రిడ్జ్ ఒక డోర్ తీయగానే పై ఉంటుంది కదా, ఈ డోర్కి పడగట్టి ఉంది. దానికి పాపం చలికి అదే వేడి తట్టుకోలేక లోపలికి వచ్చిందేమో, ఎలా వచ్చిందో. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఆ పాముని చూసినప్పుడు దడ పుడతా చెప్పండి. చాలా బాగుంది ఉండమ్మా నువ్వు వయసులో అంటమ్మా అను, వణుకు పుడుతుంది. అంటే చాలామంది నోరు ఎలా ఉందంట, సర్ప విషయముతో పోల్చాడు. ఏషియా గ్రంథం నా 14 వచ్చాయి 29 వచ్చి చూడండి ఒకసారి. 14:29. ఫిలిష్తియా కొట్టిన దండము తుత్తినీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. ఏంటంటే సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నది కదా అనుకుంటున్నామే ఇప్పుడు. మిడునాగు అంటే చిన్నది, సర్ప బీజం అనమాట. సర్ప బీజం రాశాడు చూడండి. సర్ప బీజం మిడునాగు పుట్టును. సర్ప బీజం అంటే గుడ్డు దశనే సర్ప బీజం అనవచ్చు. ఆ బీజం నుంచి ఏం పడుతుంది, మిడునాగు అంటే చిన్నదే కదా అనుకుంటాం. మిడునాగే చాలా భయంకరమైనది. అది ఎగురు చాలా డేంజర్. కొంతమంది నోటి మాటలు ఎలా ఉంటాయంటే, అది ఎగిరిందంటే చాలామందిని అది ఆటోమేటిక్గా పడిన చోట చాలామంది భయపడుతుంటారు. కొన్ని ఎగిరే పాములు ఉంటాయంటే నేను వింటేనే భయపడ్డాను అప్పుడు ఇదివరకు. ఎందుకంటే అది ఎగిరి వచ్చి ఎవరిని కాటేస్తుంది కదా. ఓ చెట్టు నుంచి తాడేలు పాము అంటారంట, తాడేలు పాము అని. ఆ తాడే చెట్టు మీదే ఉంటుంది అంటే, తాడే చెట్టు మీద మరొక చెట్టు మీద అలా ఎగిరిద్దంట. ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. అంటే నీకు నాకు ప్రభు చెప్తున్న మాట, నీ నోట్లో ఏ విషయం పెట్టుకున్నావంట, సర్ప విషయం. సర్ప బీజము అనుకున్న చిన్నది కూడా, ఆ బీజం నుంచి పుట్టేది మిడునాగు అంటే ఇదివరకు మీకు చెప్పాను లేదు, ఒకసారి డ్రగ్స్ వాడేవాళ్ళు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు. డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిన ఇంకా సంసారం పనిచేయరు, అది వేరే విషయం. సమాజం ఎలా తయారైందంటే మత్తుకే ఇష్టపడుతుంది. లైఫ్ ఎంజాయ్ అనే ఆ మాటతో మత్తుకి ఇష్టపడుతుంది. నేను చూశాను అప్పుడు ఎప్పుడో సంగతి, చిన్న త్రాసు పిల్ల అరచేతులు పెడితే ఇంత బలి పడైతే మళ్ళీ కింద రౌండ్ లేసి ఉన్నంత చిన్నది. దాన్ని ఏమంటారంట, మిడునాగు అంటారు. మిడు అంటే చిన్నది కదా. ఆ పాము వాళ్ళు చెప్తున్నారు అది ఎక్కడి నుంచి తెచ్చి, చిన్న బాక్స్ కూడా చాలా చాలా అందంగా ఉంది. ఎక్కడి నుంచి తెప్పిస్తారంట, అదే చైనా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో తెప్పిస్తారంట. వాళ్ళకి ఒక కాటుకి ఎంత తీసుకుంటారు. ఒక కాటుకి ఎక్కడ 4కి 24 hours మత్తులో చదువుతారంట. అంటే వాళ్ళ కాన్షియస్ కూడా ఉండరు. ఇంకెందుకు అలాంటప్పుడు అంటే మత్తు కుదరక మత్తు తాగే వాటిలో కూడా మత్తు వల్ల కాక ఇప్పుడు ఎక్కడ దిగిపోయారు, ఇంకా విషానికి దిగిపోయారు. అంటే ఎంత ప్రమాదం చెప్తున్నాను. సర్ప బీజం నుండి విషం మిడునాగు పుడుతుంది. మిడునాగు దీంతో పోల్చాడు ఎగురు, దాని ఫలం ఎగురు సర్పం. అంటే ఎగురు ఇక్కడ ఉన్నదే ఎక్కడికో వెళ్ళి కాటేసేస్తుంది. మన నోటి మాట కూడా ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్న హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, లేకపోతే ప్రధాని మోడీని అందరం తిట్టేస్తూ ఉంటుంది ఎగిరి కదా. ఇలాంటి నోటితో ఏమని స్తోత్రం చెల్లిస్తాము, ఏమని ప్రభుత్వంలో క్రొత్త కీర్తన పాడగలము. పేరుకు మాత్రం క్రొత్త కీర్తన కొత్త మాటలు అని అనొచ్చేమో, కానీ ప్రభుత్వం స్తోత్రం చెల్లించాలంటే నీలో నాలో నోట్లో ఏముందో తెలుసా? నెంబర్ 1 కీడు ఉంది, రెండవది
తెరచిన సమాధి ఉంది, మూడవది మోసం ఉంది, నాలుగవది సర్ప విషయం. ఇంకా దాని గురించి ఉంది చూడండి, ఇదే యెషయా గ్రంథంలో సర్పం గురించి ఇదే యెషయా గ్రంథంలో చూడండి ఒకసారి. 59 అధ్యాయం 59 ఒక్కసారి 59 4 చదవండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకొడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి. ఇప్పుడు మనం చెప్పిన మోసపు మాటలు అనే సందర్భంలో నుంచి బయటకు వస్తే చెడుగు గర్భం ధరించి ఏం కంటదంట? పాపం. దురాశ గర్భం ధరించి పాపం కంటది, చెడుగును గర్భం ధరించి పాపం కంటది. ఈ పాపం గురించి తర్వాత వారు అది పాపము ధరించి పాపం కాను, పాపం పరిపక్వమై వీడు నాగులు చూడండి బాగా గమనించి, వీడు నాగుల గుడ్లను పొదుగుదురు అంటే వీడు నాగులు పుడతారనమాట. ఆ పాపం మరణం అంటే ఏంటి? భౌతికమైన ఆ మరణం కాదు, రెండవ మరణం. ఆ మరణం గురించి ఏం పోలుస్తున్నారు ఇక్కడ చెప్పండి? మిడునాగులు గొడ్లను పొడుగుదురు. తర్వాత సాలె పురుగు వల వేయుదురు నెయ్యుదురు, ఆ గొడ్లు తినువాడు. అది అంటే మనం పాపంలో ఉంటే ఏం పర్లోకి వెళ్తాం అనుకుని చాలామంది భ్రమపడుతుంటారు. చూడండి, ఈ ప్రార్థన కన్నా ప్రాముఖ్యంగా అనేక మంది లోకానుసారమైన టైంకి ఎక్కువ ఇస్తారు. వాళ్ళకి చూడండి ఏదైనా కార్యక్రమం ఉన్నాయి, ఆ కార్యక్రమానికి ప్రథమ స్థానం ఇస్తారు. ఎప్పుడైతే అలా ఇచ్చారో వాళ్ళలో నుంచి పుట్టేది ఏంటంట? చూడండి ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళ నోట్లో నుంచి తినేవాడు, ఆ గుడ్లు తినేవాడు ఏమవుతాడు? చచ్చును. గుడ్లు తినటం చచ్చిపోవటం అంటే అర్థం ఏంటి? ఆ సర్ప విషము కలిగిన వాడు ఎప్పటికైనా ఏమవుతాడు? రెండవ మరణానికి వెళ్ళాల్సిందే. తర్వాత చూడండి, వాటిలో ఒక దానిని ఎవడైనా తొక్కినలా విష సర్పము పుట్టును. అంటే ఆ బీజం ఉందే, ఆ గుడ్డు ఉందే, మనం ఏదో చిన్నదే కదా తొక్కేద్దాం కూడా తొక్కితే దాంట్లో నుంచి బయటకు వచ్చేది ఏంటి చెప్పండి? విష సర్పం. అంటే తరగదు. నీ గొంతుకు ఒకవేళ ఇంకా దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే ఉంటే ఆ గొంతులో నుంచి బయలుదేరిన ఆ యొక్క సర్ప బీజంలో నుంచి మిడినాగులో నుంచి ఎగురు సర్పము, లేకపోతే టోటల్గా ఇక్కడ చెప్తున్నాడు ఆ గుడ్డు కనుక తొక్కితే బయటకు వచ్చేదని చెప్పండి? విషసర్పం. అంటే టోటల్గా అది చావట్లేదు అనమాట. చావాలంటే ఒకటే మార్గం, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను మొరపెడుతున్నాను అంటే మొదటి చరణంలో 40 క్రితం మొదటి చరణంలో మొరపెట్టిన తర్వాత ఆయన చేసిన నాశనకరమైన గుంటలోని జల దొంగలు ఆయనను పైకెత్తిన తర్వాత మాత్రమే నీ నోట్లో నుంచి దేవుడు ఏమిస్తున్నాడు? కొత్త కీర్తనను ఇస్తున్నాడు అని అర్థమవుతుంది. ఇంకొక మాట చదువుకొని మనము ఆరాధన చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి వచ్చేయండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 17 వచ్చిన 8-17 చదువుకొని ఆరాధన చేసుకుందాం. చదవండి. నేను మిడునాగులను మీలోని పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరుచును, వాటికి మంత్రము లేదు. అది ఈ మిడునాగులకి చాలామంది వేస్తారు, పాము కరవగానే మంత్రం వేస్తారు. అంటే ఒకవేళ మంత్రం అనేది ఒకవేళ ఉందేమో అని అనుకున్నా, ఈ మిడునాగులకి ఈ సర్ప విషయం మనకి ఏం లేదు, మంత్రం అనేది విరుగుడు లేదు అని అర్థం. అయితే విరుగుడు మాత్రం ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ యొక్క మిడునాగులను నాశనం చేయగలడు. ఆయన మాత్రమే తప్ప ఇంకెవరు నాశనం చేయలేరండి. నేనే మార్గం సత్యం జీవం మనెను, వేరొక మార్గం లేదా నిన్న. నేనే మార్గం సత్యం, వేరొక మార్గం లేదా సాతాను తలను ఇటుగా తొక్కెను, సాతాను తలను ఇటుగా మరణించి తిరిగి లేచెను, నేను పరమున చేస్తా ప్రభు యేసే నీకు మార్గం, వేరెవ్వరు లేదు ప్రభు యేసే నీకు మార్గం. యేసు ప్రభువును రక్షకుడు, వేరెవ్వరు లేదు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేదు పాపులైన మనలా రక్షింప. ఆయన మాత్రమే ఆ మిడునాగులను తొక్కగలడు. ఆ మిడునాగు అనే స్వభావం కలిగిన హెడ్ ఎవరంటే సాతానే సర్పముగా మొట్టమొదటిలో ఆదికాండంలో మనకు వచ్చాడు కదా. ఇప్పుడు ఆ పాము తొక్కాలంటే ఎవరు తొక్కగలరు? యేసు ప్రభువారే తొక్కగలరు. అందుకని సాతాను తలను ఏం చేశారు? సిలువలో ఆయన చితకు త్రొక్కిన వారికి మాత్రమే
ఈ నోట్లో నుంచి నూతనమైన శ్రేష్టమైన కీర్తన, అదే దేవునికి తనకు స్తోత్ర రూపం మగు కీర్తన, దేవుడికి ఇష్టమయ్యే కీర్తన, దేవునికి నీ దగ్గర నుంచి వెళ్ళే స్తోత్రము రిసీవ్ చేసుకునే స్థితి ఈ విధంగా తప్ప మరొక అవకాశం లేదు. కీడు, తెరచిన సమాధి, మోసము, తర్వాత సర్ప విషయం, ఇలాంటి గొంతుతో నువ్వు ఆరాధన చేస్తే, ఇలాంటి గొంతుతో నువ్వు ఆరాధన చేసినందు వలన ఏమాత్రం ప్రభువుకి చేరదు. నువ్వు వాక్యం వినకుండా ఆరాధన చేయకుండా బల్లలోకి టచ్ చేస్తే ఎంత ప్రమాదం ఇందాక మీకు వివరించాను. ఆ సమస్య తీసుకోడు. చాలామంది ఏంటంటే పొద్దు నుంచి స్టార్టింగ్ నుంచి ఉండరు, మధ్యలో వచ్చి లాస్ట్లో వచ్చి తీసుకుంటారు. చాలా ప్రమాదం. అది శరీరం. ఇందాక మనం చదువుకున్న ప్రతి మాట మీకు అర్థమై ఉండాలి. అందుకని మూలవాక్యం చదువుకుని ఆరాధన చేసుకుందాం. మూలవాక్యం సార్ చదవండి. 43 చరణం. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన నోట ఉంచెను, అనేకులు దానిని భయభక్తులు కలిగి యెహోవా యందు అప్పటి నుంచి నమ్మిక ఉంచుతారు. మీకు అర్థమైంది కదా? ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం ఎప్పుడు చెల్లించాలి? ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు. మొరపెట్టిన వెంటనే ఏమొస్తుంది? మనకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రాకపోయినా ఏం చేయాలి అని చదువుకున్నాం మనము. అప్పుడే చెప్పండి, అప్పుడే శ్రేష్టమైన కీర్తన 66:17 చదువుకున్నాం కదా. అప్పుడంటే ఎప్పుడు? మొరపెట్టినప్పుడే. ఎప్పుడో దేవుడు చేస్తే అప్పుడు పాస్ట్ గారికి చేస్తాను అనుకుంటామే, అప్పుడు కాదు. ఎప్పుడో చేస్తే అప్పుడు అనుకుంటా నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వేంటంటే దేవునితో ఏం చేస్తున్నావు చెప్పండి? బేరాలు ఆడుతున్నావు అని అర్థం. ప్రభువా, నీ సన్నిధిలో మొదలుపెడుతున్నాను, నేను కరెక్ట్గా ఉంటాను, నాకు ఈ సహాయం చేయి, నువ్వు చేస్తున్నావు. అందుకని ఇప్పుడే దేవునికి స్తోత్రం అని చెప్పి పెదవులతో చేస్తూ కృతజ్ఞతగా దేవునికి అప్పుడే అప్పగిస్తే దేవుని దగ్గరికి చేర్చబడుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక పల్లవి చరణం పడదాం. మీకు వచ్చురాదో పడదాము. 125 పాట. ప్రభుకి స్తోత్రము. వృత్తిని గెలిచను. మొదటి చరణము, చివరి చరణం. ప్రభుకి స్తోత్రము, వృత్తిని గెలిచెను, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేది, మరణమా ముల్లెక్కడ, మృంగే జయము మరణము, ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమా ముల్లెక్కడ, మృంగే జయము మరణము, ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. జయము పొందు వారెల్లారు తన రాజ్య వారసులు, దేవుడే వారికి తండ్రి, పారాయణ పుత్రులు. జయము పొందు వారెల్లారు తన రాజ్య వారసులు, దేవుడే వారికి తండ్రి, వారాయణ పుత్రులు. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. మోకరిద్దాం. వాక్యం మీరు స్పష్టంగా విన్నారు. 4 పాయింట్లు. 1 కీడు, 2 తెరచిన, 3 మోసం, 4వది సర్పం. దేంట్లో ఉన్నవి? నోట్లో. ఇంత భయంకరంగా ఉండగా మనము దేవునికి క్రొత్త కీర్తన కానీ శ్రేష్ఠ కీర్తన పాడలేము. పాడటమే కాదు, స్తోత్రం చెల్లించే అర్హత మనకి లేదు. లేకుండా కనుక చెల్లిస్తే దేవుని దగ్గరికి వెళ్ళదు. అది నోటితో కానీ క్రియలతో కానీ. ఓకే, ఆ విధంగా ఉండకుండా జాగ్రత్తగా మనం దేవుని స్తుతిద్దాం. కీర్తన 40 కీర్తన 2-3 చరణం మరొకసారి చదువుకుందామా? మరొకసారి అందరూ కలిసి దగ్గరగా నాతో పాటు మీరు కూడా మీ వంతు
క్లియర్గా చదవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరూ కలిసి 43 స్పష్టంగా చదువుదాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చలండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మనం ఇందాక చదువుకున్నట్లుగా ఆ దేవుడు ఎందుకు స్తోత్ర రూపంలో కొత్త కీర్తన పెడతాడు అంటే, మనము అడిగిన మొర ఆలకించి దానికి సహాయం చేసినందుకు ఆనందంతో క్రొత్తగా మనము కృతజ్ఞత చెల్లిస్తాం. అది పెదవులతో పాట ద్వారా, దానితో పాటు అంతరంగంలో దేవుడు కృతజ్ఞత చెల్లించే మొక్కుబడి ద్వారా అది మనం చెప్పుకుంటూ వచ్చాం. అలాంటి నోరు మనదై ఉండాలి. ఎలాంటి నోరై ఉండాలి? కృతజ్ఞత చెల్లించగలిగిన, స్తోత్ర కీర్తన చెల్లించగలిగిన నోరు. అయితే ఈ దేవుడు చేస్తేనే చెయ్యాలన్నట్టుగా ఇక్కడ కనిపించింది. కాబట్టి మనం మళ్ళీ 66-17 మనం చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మొరపెట్టామో అప్పుడే శ్రేష్టమైన కీర్తన నోట్లో దేవుడు పెడతాడన్న మాట చదువుకున్నాం. అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మొక్కుబడి ఎప్పుడో కాదు, కృతజ్ఞత ఎప్పుడో కాదు తీర్చుకునేది, ఎప్పుడో స్తోత్రం చెల్లించడం కాదు. ప్రభువా నువ్వు చేస్తున్నందుకు స్తోత్రం, మొరపెట్టాను నువ్వు చేస్తావు అంతే అని చెల్లించటం. అది ఏ రూపేణైనా సరే, ఏ రూపేణైనా. సపోజు హృదయం అంతా సమర్పించుకుంటాను, పలానా రోజు నుంచి ఫాస్టింగ్ ఉంటాను మొదలు పెడతావు. ఫాస్టింగ్ ఉన్న రోజే నీకు ఏదో ఒక విధంగా ఆటంకం వచ్చి ఫాస్టింగ్ జరగదు. ఆ రోజు నువ్వేమనుకున్నావు? ఫాస్టింగ్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి అనుకున్నావు. కానీ ఫాస్టింగ్ ఉండాలనుకున్న రోజు సాతాను వస్తాడు, చక్కగా నిన్ను ఫాస్టింగ్ చేయకుండా అన్నీ ఏం చేస్తాడు? ఆటంకాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు నువ్వు క్రొత్త కీర్తన ఎలా పాడినట్లు లెక్క, కొత్తగా కృతజ్ఞత ఎలా చెల్లించినట్లు లెక్క, ఎలా దేవునితో గడిపినట్లు లెక్క అవుద్ది? అవ్వదు. అయినప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చి నేను నిలబడతానని చెప్పి నువ్వు నిలబడి అప్పుడే కనుక ఆ కృతజ్ఞత చెల్లిస్తే ఇప్పుడు నీ నోట్ల నుంచి వచ్చేది ప్రతీది శ్రేష్టమైనది, క్రొత్తది. ఆ స్పాట్లో పెదవులతో కాదు నేను చెప్పేది, అన్నిట్లో కూడా. అర్థమైందా? ఏదైనా ప్రభు మనకి ఏర్పాటు చేస్తే ఫస్ట్ దేవునికి ఆ సమయాన్ని ఆ విధంగా చెల్లించాలి. అలాగే ఇచ్చే విషయాలు కూడా చెప్పాను. ఫస్ట్ ప్రథమము, తర్వాత దశమము. ఇది రూల్. ఎప్పుడైతే ఒక్కటి మిస్ అయ్యామో దాని వారా టైము పోతుంది, ఫ్యూచర్ పోతుంది, ఆత్మీయత పోతుంది, దేవుడి దగ్గర నుంచి రావాల్సిన బ్లెస్సింగ్ పోతుంది. చివరి వరకు అది వెంటాడుతూనే ఉంటుంది, దాని లాస్ వెళుతూనే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. అది జరగకుండా ముందే ప్రభు చెప్తున్న మాట. 4 పాయింట్లు చదివాం ఇందాక రోమపత్రికలు కదా. ఇంకో పాయింట్ కూడా కనపడదు చూడండి అక్కడ. రోమపత్రిక 3:13 కింద చూద్దాం మరొక మాట. వారి నోటి నిండా శపించుటయు ఉందంట. శపించుట అనే శాపం ఎక్కడ మొదలుపెట్టిందంటే ఆదికాండలో మనం చూస్తే చూడండి 3వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 14 వచ్చింది చదవండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను. అది ఎందుకు శపించబడటం జరిగిందో మీకు తెలుసు. దేవుడు చెప్పిన పండు తినొద్దని చెప్పేసి వాళ్ళిద్దరికి ఆజ్ఞాపించిన విషయం మనకు తెలిసింది. అంటే ఫస్ట్ అవ్వకనుకో, అవ్వ తర్వాత ఆదం తింటాం, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని అడిగితేనేమో ఎవరి మీద పెట్టారు? సర్పం మీద పెట్టారు. సర్పం మీద పెట్టినందువల్ల సర్పముతో దేవుడు అన్నాడు, నీవు భూజంతువులన్నింటిలో నువ్వు శపించబడిన దానివై నీ లైఫ్ అంతా కూడా ఇక శాపంతో కడుపుతో ప్రాగుతాం. అర్థమైంది కదా? అంటే దాని శాపం ఏంటంటే నడక కలిగి ఉన్న పాము ఏమైంది? ఇప్పుడు పాకటం మొదలుపెట్టింది. శాపం. నీవు ఇదివరకు నడిచేవాడివి, ఇప్పుడు నడవలేకపోతున్నావు ఆత్మీయంగా. ఇదివరకు పరుగులెత్తే దానివి, ఇప్పుడు పరుగు కాదు కదా, కనీసం ఎక్కడ ఉన్న చోట అక్కడే గంటలు అదే సీటు కతుక్కుపోతున్నావు. ఇదివరకు నీ పరుగు, నీ నడక స్పిరిచువల్గా, వాక్యంలో, ప్రార్థనలో చాలా క్లీన్గా ఉండేది. నువ్వు వెళుతున్న ప్రతి దాన్ని చూస్తున్నప్పుడు నిన్ను చూసరే ఈ వ్యక్తిలా నేను ఉండాలి, ఈ నడక బాగుంది, ఈ పరుగు బాగుంది. ఏమైంది ఇప్పుడు అంటే పాగుతున్నావు. ఏమైపోయావు? శాపానికి లోబడ్డ, చెప్పించబడ్డ. లేవికాండం 24వ అధ్యాయము. శాపము అనేది చాలా మంచిది కాదండి, చాలా ప్రమాదం, మన ఫ్యూచర్ అంతా పాడు చేస్తుంది. 24వ అధ్యాయం 15వ వచనం.
మరియు 15 మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను, అది అర్థమైంది, దేవుని శపించేవాళ్ళు ఉన్నారంట. దేవుడు చెప్పించడం నేను ఎప్పుడు చెప్పిస్తాడని దేవుడు అంటారు కానీ మీరు చెప్పమంటారా? చెప్పించడం దేవుడు ఎందుకు మాకు అన్యాయం చేస్తున్నాడు? నువ్వు చెప్పించనంటే దేవుడు చెప్పించటం అంటే డైరెక్ట్గా దేవా నువ్వు నాశనం అయిపోయాడు, ఆయన నాశనం అవుతాడు. ఆయన దేవుడు అయి ఉండి, తండ్రి అయి ఉండి, అధికారి అయి ఉండి, రాజు అయి ఉండి, ఆయన కంట్రోల్లోనే ప్రపంచమంతా జరుగుతుంటే ఆయన ఎందుకు నశిస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా నశించేవాడు కాదు కదా. ఆయన్ని చెప్పించడం అంటే అర్థం ఆయన మాట వినకుండా జీవించటమే. ఏంటి, అన్యాయం చేస్తామని చెప్పి దేవుడిని ఎదురు తిరగటమే. ఎద్దు తన కామంతులను గాడి తన సొంత దొడ్డు అని తెలుసుకున్నది. ఇస్రాయేలు తెలియదు, యోచింపరు. వారు ఏం చేస్తున్నారు? పెంచి పెద్దవారిని చేస్తే వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? ఈరోజు తిరుగుబట్టమే చెప్పించడం అనమాట. ప్రభుని తిరుగుబట్ట లెక్కనెంతనో ఉంది. ఆ దేవుడు ఏం చేశాడు చెప్పండి? నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడల్లా కూడా అనిపిస్తుంది, దేవుని క్వశ్చన్ చేయటం ఏంటో నాకు అర్థం కాదు. కొండను తయారు చేసే కొమ్మరిని కొండ నువ్వెందుకు చేసావు అని అడగగలదా? అడగడానికి అర్హత ఉంది. ఎందుకంటే కొమ్మరి చేతిలో నువ్వు మలచబడ్డావు. కొమ్మరి చేతితో మలచబడి కొమ్మరిని క్వశ్చన్ చేస్తేలాగా దాన్ని శపించడం అంటారు. అప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు? కోపం వచ్చి కుమ్మరిని పాల్గొట్టేస్తాడు. ఏమైపోయింది? ఇంకా శపించడానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది దీనికి. అలాగే దేవుడే మన పరమ కుమ్మరి అయితే, నన్ను చేసింది ఆయన అయితే, నేను ఆయన్ని క్వశ్చన్ చేయడానికి నేను ఎక్కడ అర్హత ఉంటుంది నాకు? దేవుని శపించేవాడు ఏమవుతాడని చదువుకున్నాం మనం. పాప శిక్ష భరించాలి అంటున్నాడు. నిర్గమకాండము 27వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి ఒక్కసారి. అవునా? తన తండ్రినైనను తల్లినైనను, అది తండ్రిని తల్లిని శపించువాడు ఏంటంట? అక్కడేమో దేవుడు శపిస్తేనేమో పాప శిక్ష భరించాలి. రెండవది తల్లిని శపించావా మరణశిక్ష. దేవుని రాజ్యానికి హక్కుదారు కాలేమంట తల్లిదండ్రులని నోరు జారి బూతు తిడితే. నాకు ఇప్పటికీ మీకు చెప్తాను కదా, మా నాన్న విషయంలో ఒక్కటి అడిగితే చేయలేకపోయిన లాస్ట్లోని అది ఇప్పటికీ ఏడుస్తాను. అయితే నేను తప్పు చేసి తిట్టలేదు కదా అని చెప్పి ఒక ధైర్యం అంతే. ఒక్క మాట జరగకూడదండి తండ్రిని. కొంతమంది చావని అంటూ ఉంటారు, చస్తే బాగుండు అనుకుంటారు. నేను ఒకసారి ఒక చోటకి వెళ్తున్నప్పుడు ఒక టీ షాప్ దగ్గర ఆగాను. లెమన్ టీ అలాగే తాగడానికి ఆగాను. ఆ షాప్ అతనితో దేవుని మాట చెప్తుంటే, నేను దేవుని నమ్ముకున్నాను, చాలా సంతోషం మీరు నాతో మాట్లాడటం అని చెప్పేసి అనటం జరిగింది. తన బిడ్డ కోసం, తన కుమార్తె కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఆ కుమార్తెకి ఏదో జబ్బు పేరు చెప్పాడు, నా వల్ల కాదు, అది నాకు తెలియదు దాని గురించి. అంటే ఇంకా మాటలు ఉండవు, వాళ్ళ కంట్రోల్ వాళ్ళు ఉండరని చెప్పేసి ఏ పని చేయరు, అన్ని దగ్గరుండి తండ్రే చూసుకోవాలి. అంటే ఎక్కడికి వెళ్దామన్నా కానీ కుదరదు. ఎందుకంటే ఆ బిడ్డను మళ్ళీ ఎవరికి అందిస్తే ఎంత చెడ్డగా అనుకుంటారో, బయటకు అనకపోయినని చెప్పేసి మేము ఎవరికి అందించకుండా మా దగ్గరే ఉంచుకుంటున్నామండి అంటున్నప్పుడు నాకు చాలామంది గుర్తొచ్చారు. నిజంగా ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో అంత మాట్లాడుతున్న అతను, ప్రార్థన చేసుకున్న అతను దానికి ఎంతో రేట్ అవుద్దండి. మరి గవర్నమెంట్ని టచ్ అయిపోయారా అంటే ఎవరు ఏ విధంగా చూసినా కూడా సహాయం చేసేవాళ్ళు తక్కువేనండి అని మాట్లాడతారు. చాలా ఖర్చు అవుద్దంటే, ఎంతో అవుద్దంటే దానికి మనకు తెలియదు. కానీ లాస్ట్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న మాటకి ఏమన్నాడు తెలుసా ఆయన? మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను, ఉన్న మాట చెప్తాను, ఆ అమ్మాయి ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తున్నాను. కన్న తండ్రి. అదేంటి అలా అన్నామంటే, నిజమండి, చేయలేకపోతున్నానండి, డబ్బులు పెట్టలేకపోతున్నానండి. ఆ బిడ్డను వేరే వాళ్ళ దగ్గర పెడితే చీప్ అవుతుంది, నా దగ్గరే పెట్టుకున్నానంట. అంటే పని మనిషిని పెట్టినా, లేకపోతే ఇంట్లో వాళ్ళు కూర్చోట వదిలిపెట్టినా, నా బిడ్డ నాతోనే పెరగాలని ఉంచుకున్నా కూడా కొన్నిసార్లు ఈయనేమో ఆ టీ బండి వేస్తాడు. వాళ్ళ ఆవిడ పాపం ఆవిడేదో ఆయాగా ఎక్కడ చేస్తుందట. కాబట్టి చచ్చినట్టు ఆ బిడ్డను నేనే చూసుకుంటున్నాను, ఆవిడ చూసుకున్నా. భార్య కూడా ఆగిపోయింది, డ్యూటీ మానేసి ఇంటి దగ్గర ఉంటుందంట. తర్వాత సాయంత్రం నేను డ్యూటీ అందుకుంటానండి, ఎప్పుడు నా బిడ్డను బయట పంపించలేదు. కాకపోతే ఇంక ఎన్ని సంవత్సరాలు చూడాలి అని చెప్పి తట్టుకోలేక మాట అన్నానండి, సారీ అండి అంటున్నాడు మళ్ళీ. అంటే నిజంగా తను చనిపోవాలని కాదు అక్కడ, అంటే భరించలేనంత బాధ ఎవరికి వదిలిపెట్టకుండా చూపిస్తున్నాడు ప్రేమ. అది ఎవరి దగ్గర ఉంది చెప్పండి? తండ్రి తల్లికే ఉంటుంది. ఆ తండ్రి తల్లికి ఉన్న వాళ్ళను మళ్ళీ పిల్లలు పెద్ద అయిన తర్వాత చెప్పిస్తారంటే నాకు తెలిసి అలాంటి ప్రేమ చూపించే వాళ్ళని పిల్లలు చెప్పించరు, శపించకూడదు. శపిస్తే ఏమన్నాడు ఇక్కడ? తండ్రిని తల్లిని శపించేవాడు నిశ్చయముగా మరణశిక్షను పొందుతాడు. 2 ఇద్దరిని చూసాం మనం. మళ్ళీ చూద్దాం, చూడండి సామెత గ్రంథం
ఒక తరం గురించి రాస్తారు. సామెతలు 30వ అధ్యాయం 11 వచ్చిన చూడండి ఒకసారి. 30:11 తమ తండ్రిని చెప్పించుతూ తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగుబడని వారి తరము కలదు. అంటే తండ్రిని శపించుతూ తల్లిని దీవించిన తరం ఉందంట. ఆ తరం ఎప్పుడు వస్తుందో వచ్చిందో జరుగుతుందో నాకు తెలియదు, కానీ అసలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళంటే వాళ్ళు తన మాలిన్యము నుండి కడగబడిన వారి తరం అంటారు. అంటే వాళ్ళేం కడుక్కోరు, ఎదుటి వారిని మాత్రం ఇలాంటోడు అలాంటోడు అలాంటిది అంటారు. తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు చెప్పండి? ఎఫెసీ పత్రికలో సన్మానించు మొక్క. అంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు కోపడతాను పిల్లలు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీరు, రేపొద్దు నన్ను ఏం చూస్తారో అంటూ ఉంటాను. ఇది ఒక చిన్నదానికి రేపొద్దున ఏం చూస్తారో కొన్నిసార్లు ఎదురు తిరుగుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు, అరే ఏంటి ఏ తరం ఇది? మాలిన్యము నుండి కడుగబడని తరం. మాలిన్యం కడగబడితే ఆటోమేటిక్ ప్రేమలోకి వస్తారండి, శాపంలోకి రారండి. అర్థమైందా? మాలిన్యం నుండి అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ తరంలో ఉన్నావో గుర్తుపెట్టుకో. ఒకవేళ ఉంటే తండ్రిని దూషిస్తున్నావా, అంటే దేవుని దూషిస్తున్నావా, అయితే ఏంటి చెప్పండి ఏమొస్తుంది అన్నాడు? తగిన పాప శిక్ష భరించాల్సిందే. దేవుణ్ణి గనక ఒకవేళ నోరు జారితే, దేవుడు ఏం చేశాడు అని అంటే, 2 తండ్రిని తల్లిని శపిస్తే చెప్పండి మరణశిక్ష. ఇక రాస్తున్నాడు, అదే తండ్రిని శపిస్తూ అదే తల్లిని దీవించం తరంలో మనం ఉన్నామా? అయితే అతి జాగ్రత్తతో మా నాన్నని తిట్టకూడదు, మా అమ్మని నోరు జారకూడదు అని ఫిక్స్ అయిపో, బ్లెస్సింగ్లోకి వెళ్ళిపోతావు అని అర్థం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండాట్లు. అది పనివాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని శపించకుండా ఉండాలంటే ఎవరి మాట వినకూడదంట? చెప్పిన మాటలు మనం చూడండి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నీ గురించి చెప్తే అవునా అంటాను గ్యారెంటీగా. నా గురించి నీకు చెప్తే నువ్వు కూడా ఏమంటావు? పాస్టర్ అలాంటోడే, బయటకు మాత్రం ఇలా చెప్తాడు అని పక్కకెళ్ళి తిట్టుకుంటావు. అది వినొద్దు, ఫస్ట్ వినకూడదు. అది అర్థమైందా? ఆ వినే పద్ధతి వచ్చింది అని అంటే తప్పకుండా నిన్ను నీ పనివాడు ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడని అర్థం. పనివాడు శపిస్తే చాలా ప్రమాదం. పనివాడు కానీ లేకపోతే భేదవాడు కానీ శపిస్తే ప్రమాదం ఉంటుంది. అందుకని పని వాళ్ళని చాలామంది నోరు జారి తిడుతూ ఉంటారు కదా, వాళ్ళు పక్కకి వెళ్ళి ఏదో అనేస్తారు. అది కళ్ళ ముందు చూసిన తర్వాత ఆనందపడుతూ ఉంటారు. లోకంలో సామెత ఉంది కదా, రోడ్డు మీద వెళుతున్నప్పుడు ప్రతిరోజు ఒక తల్లి పెట్టి ఈరోజు ఎందుకో రాత్రి లేట్ అయిపోయి పడుకొని అన్నం మిగలలేదంట. ఆవిడ నన్ను అటు వెళ్ళిరా రేపు పెడతానులే బాబు అందంట. ఆ పక్కన ఆవిడ ఎటుకురు పెట్టలేదు. ఏముంది పెడుతున్నాడు? రోజు ఎప్పుడు పెట్టరు మహాతల్లికి ఎటుకురు పెట్టదనుకో, రోజు పెట్టే డాష్కి ఏమైందో, రోజు పెట్టేది ఏమైంది, బూతు మాటతో మాట్లాడాడు రోజు పెట్టావిడ. మనం కూడా అంతే, రోజు కనిపించే మన తండ్రి తల్లి అన్నయ్య అక్క లేకపోతే ఇంట్లో ఉన్న బంధువుల్ని నోరు జారుతున్నామా? అయితే శపించమా? మనకి ఎఫెక్ట్ ఉందని చెప్తున్నాడు. 109వ కీర్తన 28 చూడండి, చూద్దాం. 109వ కీర్తన 28 చూడండి ఒకసారి. వారు శపించుచున్నారు కానీ, అది దేవుడితో మంచి మాట చెప్తున్నాడు. ఈరోజు నీ నోట్లో ఈ శాపం ఇంకా పోలేదా? అయినప్పటికీ కూడా నువ్వు రిప్లై అంటే నేను వస్తాను ప్రభా, నా నోట్లో పాపం ఉందని ఒప్పుకుంటాను ప్రభా, నా కొత్త కీర్తన పెట్టుని నువ్వు అడిగితే ఇంతకుముందు చెప్పాను చూసారా, అలా అడగటానికి నువ్వు వస్తే ఆయన ఏం చేస్తున్నాడంట? చదువు మళ్ళీ ఒకసారి. వారు శపించుచున్నారు కానీ నీవేం చేస్తావో చెప్పండి? దీవించుదువు. వారు లేచి అవమానం పొందుదురు కానీ నీ సేవకుడికి ఎలా ఉంటాడు చెప్పండి? సంతోషిస్తాడు. అర్థమైందా? శపిస్తున్న వాళ్ళకి దీవెన, వాళ్ళు లేచి అవమానం పొందుతారు కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు. ఎందుకు తెలుసా? నీవు చేసే ఆ అవమానం భరిస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు శపించినప్పుడు దేవుడు నీకు శాపం రానివాడు. ఎప్పుడు నీవు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను చెప్పించాను అనుకో, నేను చెప్పించినందువల్ల నీకు శాపం రాకుండా ఇప్పుడు వస్తుంది తెలుసా? నీవు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో కరెక్ట్గా ఉన్నప్పుడు, అది తండ్రిగా తల్లిగా దేవుడిగా పనివాడిగా అన్నిట్లో కరెక్ట్గా ఉన్నప్పుడే నీకు మాత్రం ఆ శాపానికి అర్హత దీవెనే
వస్తుంది. ప్రభువు ఆ విధంగా దీవెన నీకు ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క శాపం గురించి ముగిస్తాను. తర్వాత ఇంకో మాట కూడా ఉంది అక్కడ చదవండి, రోమపత్రికలోనే 3:13 తర్వాత ఆయన నోటి నుండా శపించుటయు ఏమున్నాయంట? పగ. ఎన్ని ఉన్నాయి చూడండి ఈరోజు. ఒకటేమో కీడు ఉంది, తర్వాత అక్కడ పక్కన ఉంది కపటం, వివరించలేదు నేను అంతే ఉంది. మూడోది ఏముంది చెప్పండి? తెరచిన స్తంభాది. నాలుగోది ఏముంది? మోసం ఉంది. ఐదోది ఏముంది? సర్పవిషం ఉంది. ఆరోది ఏముంది? శాపం. ఏడవది ఏంటి? పగ. చూద్దాం, చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు. అది పగ అంతరంగంలో ఉంచుకుంటే ఎవరంట? లోపల పగ పెట్టుకుని లోపల బయటికి లాగిపోతా తట్టుకోలేక పగ పెట్టి ఏం చేస్తారంటే సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా కొడతారు. సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా కొడతారని డైరెక్ట్ కొట్టరు, ఏదో ఒక విధంగా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అదేంటి? లోపల ఏం పెట్టుకున్నారు? పగ. ఆ పగ గురించి 12వ వచనంలో కూడా ఏమంటారు చూడు పైన? పగ, కలహాలు అయితే ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక పగ పెట్టుకుని కనుక ఒకవేళ కనుక ఉంటే ఆ పగ కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత తట్టుకోలేక నువ్వు ఎంత ప్రేమ మాట్లాడి నిన్ను తిడతా ఉన్నాను అనుకో, ఏది పెట్టుకున్నాడు రా వీడు అంటాం. నేను వివరించట్లేదు టైంని బట్టి. అలాంటి పగ పెట్టుకున్న వాడికి కలహాలు రేగిపోతే చాలామంది ఈరోజు మరణాలు కూడా వెళ్ళిపోతున్నారు. ఇన్ని ఉన్నాయి నోట్లో, ఇన్ని నోట్లో ఉండి స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ప్రభుకి ఎలా చెల్లించగలము? అందుకనే ఆ మాట రాస్తున్నాడు. మూలవాక్యంలోకి రండి. ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చిన తర్వాత 3 మాటలు చెప్పి నేను బలలోకి వెళదాం. మూలవాక్యం మరొకసారి చదవండి ఒకసారి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన మన దేవుడు ఎక్కడి నుంచాడంట? నా నోట నుంచాడు అంట. స్తోత్ర రూపము అనే మాట ఇంతకుముందు చెప్పిన విధానం సింపుల్గా చెప్పేశాను. స్తోత్రము ఆ రూపమగు క్రొత్త కీర్తన అంటే స్తోత్రం చెల్లించేది ఎప్పుడని చదువుకున్నాం మన రోమా 6:18 ఇందాక. పాపం నుంచి విమోచించబడి స్తోత్రం అనే మాట హీబ్రూలో తెహిలా అంటారు. అంటే ప్రైజ్, ప్రశంసలు, అంటే ఘనత కలిగించే మాట దాన్ని అంటారు. అయితే ఒకసారి చూద్దాం, సమీల గ్రంథంలోకి వెళ్దాం. సమీలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, కానీ సింపుల్గా 1-2 వచనాలు చదివిస్తాను. సమీలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం ముందు. మొదటి గ్రంథం 25:2. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలుండెను. అతడు కర్మెలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుకొని. చాలండి. ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకో మాట చదివిచ్చేస్తుంది. ఫాస్ట్గా వెళ్ళిపోదాం కిందకి. 32వ వచనం. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. జాగ్రత్తగా వినండి మాట. దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడు అంటే నాకు ఎదురు పడినందుకు దేవుడికి ఏ రూపము? స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఎవరు ఎదురుపడ్డారు తెలుసా? అబిగయలు. ఎవరు? నాబాలు ఎవరు? ఇప్పుడు కూడా వచ్చింది అవ్వండి. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయుండెను. అయితే చర్యలు బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. కాలేబు సంతతి వాడు. ఇతను ఎలాంటి వాడు? మళ్ళా 3వ వచనం మనకు అర్థమైపోయింది కదా. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చదివిస్తాను చూడండి. అతను ఎంత భయంకరుడు. 25వ వచనం. నా ఏలిన వాడా, దుష్టుడని ఈ నాబాలు నువ్వు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు గుణములు సూచించున్నది. అతని పేరు నాబాలు, మోడుతనము అతను గుణము. ఇంత భయంకరుడు ఎవరు చెప్పండి? నాబాలు. అలాంటి నాబాలు భార్య అబిగేలు ఎంత గొప్పదే చెప్పండి. ఇప్పుడు ఆవిడ పేరు ఎంత వరకు వెళ్ళిపోతుందో చెప్పండి. అంటే నేను అంటున్నాను, మన ఇంట్లో ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడు శపించే స్వభావం కలిగిన వాళ్ళేమో నాబాలు. అదే శాపము కలిగి ఉండకుండా, శాపానికి మనం వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అబిగయలు. ఇదే అబిగయలు
దావీదు ఏం చేశాడో ఒక మాట చదువుదాం. చూడండి 39 చదువుదామా. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును రప్పించను గనుక తన దాసునైనా నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన. చూసారా, ఇక్కడ నాబాలు వలన నేను పొందిన తీర్చినందుకు స్తోత్రం. అక్కడేమో ఎదురుపడింది ఎవరు? అబిగేయలు. ఎలాంటి ఆవిడ ఎదురుపడింది? నోటుతనము కాదు, లేకపోతే కఠినమైన వాడు కాదు, దుర్మార్గుడు కాదు. ఎవరు ఎదురుపడ్డారు? రూపవసిగా మంచి పేరు కలిగిన అబిగేలు ఎదురుపడినందుకు స్తోత్రం. ఈరోజు నీకు నాకు మంచివాడని పేరు నా ప్రభు తప్ప ప్రపంచంలో మరొకరికి లేదు. ఆయన ఎదురుపడ్డాడు వాక్యంతో. ఇలాంటి ఆయన నీకు ఎదురుపడుతుంటే నువ్వు ఆయన వదిలిపెట్టేసి ఇంకా చెడుతనము కలిగిన నాబాలు లాంటి స్వభావం కలిగింది ఎంటపడుతున్నావా? ఇంకా అలాంటి స్వభావంతోనే అలాంటి జీవితంతో జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనము ఏ విధంగా దేవునికి నిజమైన స్తోత్రము చెల్లించగలము బల్లల్లో? అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అందుకని రాజుల గ్రంథంలోకి వద్దాం. ముగిస్తాను. 8:15 మొదటి గ్రంథము 8:15 చదవండి. 8:10. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, నా తండ్రి నాకు మాట ఇచ్చిన, ఇది ఇచ్చి దాన్ని నెరవేర్చిన. అంటే ఏదైతే దేవుడు కార్యం చేస్తున్నాడో చేస్తున్నందుకు ఏం వెళ్ళిపోతుంది అక్కడికి? స్తోత్రం. మరి నువ్వు దేవుడు నిన్ను ఈరోజు సజీవుడిగా చేస్తున్నందుకు పెదవులతో స్తోత్రం కాదు, క్రియలతో స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం క్రియలతో కృతజ్ఞత చెల్లించాలనే మాట ఇక్కడ ప్రభు మనకి చాలా స్పష్టత ఇస్తున్నాడు. కీర్తన 28:6 కూడా ఇంచుమించుగా అదే మాట అంటారు. చూడండి, కీర్తన 28:6 యెహోవా. అది అక్కడేమో ఫస్ట్ ఏంటి? ఎదురుపడ్డాడు జీవితం అబిగేలు. రెండవది చదువుకున్నాం కదా అదే అధ్యాయంలో. నాబాలు నుంచి కీడు చదవండి మళ్ళీ ఒకసారి. అక్కడ క్లియర్గా రెండవది ఏం చెప్పాను మనం 39వ వచనంలో? అబిగేయులు పెండ్లి చేసుకోను, అది కాదు. నాబాలు నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవా. అవమానం తీర్చినందుకు ఫస్ట్ ఏంటి? ఫస్ట్ది పైన రాశారు చూడు 32వ వచనంలో, నాకు ఎదురుపడుటకై నిన్ను ఎదుర్కొనే అవకాశం ఇచ్చాడు అబిగేలు గురించి. అంటే ఫస్ట్ మనకు దేవుని స్తోత్ర రూపమగే సమయంలో ఒకటి ఏంటి చెప్పండి? ఎదురుపడిన ప్రభు. రెండవది అవమానం తీర్చిన ప్రభువుకు స్తోత్రం. మూడవది ఇక్కడ రాజుల గ్రంథంలో చదువుకున్న ఏంటిది? మాట ఇచ్చిన నెరవేర్చినందుకు దేవుని స్తోత్రం. తర్వాత ఇక్కడ 28:6 నా విజ్ఞాపన ఆలకించినందుకు దేవునికి స్తోత్రము. ఇన్ని కార్యాలు చేస్తున్న ప్రభువుకి ఇంకెన్ని ఇచ్చినా రుణం తెచ్చుకోవాలి. అలాంటి ప్రభువు నీకు నాకు ఈరోజు సిలువలో బలి అని వెళుతూ అద్భుతంగా ఒక మాట అంటాడు. ఏంటంటే, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ మనలో సంచారం చేస్తుంది కాబట్టి, ఆత్మ మనలో ఉంచాడు కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. అవునా? ఆత్మ అంటే గాలే కదా, దేవుని ఊపిరే కదా. ఊపిరి మనలో ఉంచాడు. ఆత్మ మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ప్రభువుకి అప్పగించాడు, కరెక్టే. అదే ప్రభువుకి తండ్రికి అప్పగిస్తూ మనకి చెప్తున్నాడు. ఈరోజు ఆత్మ దేవుడే కాబట్టి, ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి, ఆత్మ మనలో ఉన్నందుకు దేవునికి మనం కూడా ఏం చెల్లించాలి ఈరోజు చెప్పండి? స్తోత్రం చెల్లించాలి. చాలా టాపిక్ ఉంది ఇంకా, కానీ ఇంకో మాట జ్ఞాపకం వచ్చింది, అది కూడా చదివేసి చేద్దాం. చాలా టాపిక్ ఉన్నప్పటికీ ఆ టాపిక్ అంతా చెప్పట్లే. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు. అది అర్థమైందా? రాజువై ఆయన సింహాసనం ఆసీనుడవై ఉండున్నట్లు నీ యందు అనుగ్రహం. ఒకవేళ ప్రభు ఇన్ని రకాల స్తోత్రం చెల్లించే స్థితి ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? నిన్ను ఒక ఉన్నతమైన స్థానముగా, ఒక రాజుగా, ఒక అధికారిగా నీకేం చేయబోతున్నాడు?
పబ్బం కట్టబడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? రాజు అంటే బయటికి రాజు అని కాదు అర్థం. నీకు చాలా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు. ఏమైనా ఆయన చేయగలిగిన సమర్థులైన అలాంటి గొప్ప ఆ దానికి దేవుని స్తోత్రం చెల్లించాలి. ఎన్ని తీసేసాడంటే 7 విషయాలు తీసేసాడు. ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మనం చూసుకుంటా వచ్చాం. 4-5 చూసాం ఇప్పటికే. ఎందుకు ఆయన స్తోత్రం చెల్లించాలో, ఎందుకు విడుదల చేసినందుకు చెల్లించాలో మనం చెప్పుకుంటా వచ్చాం. ఇంకా ఇంకొక మాట గుర్తొస్తుంది. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఎజ్రా 3వ అధ్యాయం 11వ వచనం చూడు. ఏం చెప్పిన? వంతు చెప్పిన కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలుచున్నని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడడు చూచి జనులందరూ గొప్ప శబ్దముతో. అదండి ఫైనల్గా స్తోత్రం. దేనికి పునాది పడినందుకు? మందిరమునకు పునాది పడినందుకు స్తోత్రం. ఇదే ప్రభువు మనకి చెప్తున్న విలువైన సత్యం. ఈరోజు తన స్తోత్ర ప్రత్యేకత నీలోకి ఎప్పుడు రావాలి తెలుసా? చెప్పండి. ఇప్పుడు మందిరపు పునాది పడ్డప్పుడు. దానికోసం అరులు చేస్తే ఈ పాటికి ఇంకా లేట్ అవుతూ ఉన్నాయి. ఎన్నో స్తోత్రాలు చెప్పేశాం. చివరి స్తోత్రం మందిర పునాది కోసం. అప్పుడే ప్రభు రాజ్యాన్ని మనము ఇక్కడ కడుతూ రాకొస్తే వీళ్ళందరం కలిసి మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తూనే ఉంటాము. ఎందుకంటే దూతల సైతం కూడా ఆయన పరిశుద్ధుడు అని నిత్యము కూడా ఏం చేస్తున్నాయి? కొనియాడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అలాంటి స్తోత్ర రూపంలో కొనియాడుతున్న యేసు ప్రభు వారు నీకోసం నాకోసం విలువైన సిలువలో ఆ మరణించడమే కాదు, పెట్టిన ఆ శరీరం అతి జాగ్రత్తగా అంటే శాపంతో కాదు, నోట్లో 7 పాయింట్లు ఉన్న వాటిని ఒక్క పాయింట్ కూడా లేకుండా తీసివేసి ఆయనకి ఏ విధంగా స్తోత్రం చెల్లించాలో ఇప్పుడు చదువుకున్న 5-6 విషయాల ప్రకారంగా చెల్లిస్తే చివరికి ప్రభు నేను నా లైఫ్కి మందిర పునాది వేస్తున్నాను అందుకు స్తోత్రం అని చెప్పి ఆ శరీరం తీసుకుంటున్నప్పుడు ఆయనే మన యొక్క మందిరాన్ని ఏం చేస్తాడు? మన అంతరంగ మందిరాన్ని ముందు కడతాడు. పరలోకపు మందిరం కట్టించాడు కాబట్టి ఈ లోకంలో బతికున్నంతకాలం కట్టే మందిరం కోసం సిద్ధపరుస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక.